ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. తెల్లవారుజాము నుండే ఆలయాలకు పోటెత్తారు భక్తులు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ నీలకంఠేశ్వర ఆలయం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు భక్తులు. మహాశివరాత్రి వేడుకలకు సంబంధించి మరింత సమాచారాన్ని నిజామాబాద్ నుంచి రజనీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయము, శంభుని గుడి, నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి నందిగుట్ట ఆలయము, దాంతోపాటు పోచంపాడు శివాలయము, అటు కామారెడ్డి జిల్లాలోని సిద్ధిరామేశ్వర ఆలయము, బిచ్కుందలోని కాశీ విశ్వనాథ ఆలయం. ఎక్కడ చూసినా ఉదయం నుంచి కూడా భక్తులంతా స్వామివారి దర్శనం కోసం బారులు తీరి ఉన్నారు. ఈరోజు శివరాత్రి ప్రత్యేకత ఏంటి, భక్తులు ఈరోజు శివుని దర్శించుకోవడం ద్వారా ఎట్లాంటి ఫలితాలు పొందుతారు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, మహాశివరాత్రి పర్వదినం సాధారణంగానే నీలకంఠేశ్వర ఆలయం చాలా రద్దీగా ఉంటుంది. ఈరోజు శివరాత్రి సందర్భంగా భక్తుల సంఖ్య పెరిగింది. ఏంటి ఏమేమి కార్యక్రమాలు? రాత్రి 1 గంటలకు స్వామివారికి అవభృత రుద్రాభిషేకంతో ప్రారంభమై 2 గంటల వరకు దేవస్థానం యొక్క అభిషేకం నిర్వహించడం జరిగింది. 2 గంటల నుండి కూడా భక్తులందరూ కూడా అభిషేకం చేసుకొని మరియు స్వామివారి దర్శనం చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించినాము. శివరాత్రి అంటేనే రాత్రిపూట పూజలు అందుకునబడేటటువంటిది. స్వామివారు 12 గంటల 1 నిమిషానికి లింగ రూపంలో ఉద్భవించినారు. అందుకోసం ఇట్టి శివరాత్రి పర్వదినాన అందరూ కూడా ఉపవాస దీక్షలో ఉండి శివనామస్మరణ జాగరణ చేస్తూ ఉపవాస దీక్షలు తెల్లవారి విరమిస్తూ ఉంటారు. ఆలయ ఈవో గారు ఉన్నారు, మాట్లాడదాం. నవీన్ గారు ఉన్నారు. చెప్పండి, శివరాత్రి సందర్భంగా ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తాం? మేము బ్యారికేడ్ల ద్వారా పోలీసు వారి సమన్వయంతో భక్తులకు దర్శనాలను కల్పించడం జరుగుతుంది. వారికి చలవ పందిర్లు అలాగే లైటింగ్తో ఉదయం 1 గంట నుంచే ఈ అభిషేకాలు స్వామివారి చేయించడం జరుగుతుంది. అలాగే యథావిధిగా ఈ జనరల్ వారికి కూడా ఈ వృద్ధులకు, పిల్లలకు మరియు గర్భిణీ స్త్రీలకు సత్వర దర్శనాన్ని ఫ్రీగానే ఉచితంగానే కల్పించడం జరిగింది. అలాగే ఈ 12 గంటలకు నిషి పూజ ఉంటుంది. ఈ శివరాత్రి రోజు అది అత్యంత అద్భుత ఘట్టము, అంటే లింగోద్భావం అని కూడా అంటారు. అది అయిన తర్వాత 2 గంటలకు 3 గంటలకు గుడి మూసివేయడం జరుగుతుంది. ఈరోజు ఏంటంటే విశేషం ఏంటంటే అందరూ ఒక్క పొద్దు అంటారు, నీలాహారం ఉంటారు. కాబట్టి రేపు ఉదయాన్నే ఒక సుమారుగా 10,000 మందికి ఒక 10 సంవత్సరాల నుంచి మహా అన్నదానం చేయడం జరుగుతుంది. దీనిని సద్వినియోగం చేసుకొని రేపు ఉదయాన్నే 4 గంటల నుంచి మహాన్నదానం ఉంటుంది. దానితో స్వామివారి దీక్ష పూర్తవుతుంది. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మేము ఇక్కడనే గంగస్థాన్ ఫేస్ 1. ఇప్పుడు వస్తారమ్మా? వస్తాం, కాలేదు అభిషేకం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము గంగస్థాన్ నుంచి ఎవ్రీ ఇయర్ వస్తాం. అభిషేకం చాలా సంతోషం అనిపిస్తుంది అభిషేకం చేసుకుని వెళ్తే. ఇట్లా భక్తులు అయితే సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి నేపథ్యము, స్వామివారిని దర్శించుకునేందుకు వీరంతా కూడా ఉదయం నుంచే బారులు తిరిగినటువంటి నేపథ్యము. భక్తులంతా కూడా శివరాత్రి రోజు స్వామివారిని దర్శనం కోసం వీరంతా కూడా వస్తున్నటువంటి నేపథ్యం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? వినాయక్ నగర్, నిజామాబాద్. దర్శనం అయిందా? ఇప్పుడు దర్శనానికి నిలబడ్డాం. ఎవ్రీ ఇయర్ వస్తారా? వస్తాం. ఇది నిజామాబాద్ వినాయక్ నగర్ నుంచి ఎవ్రీ ఇయర్ వస్తున్నాం. ఇక్కడ లోకల్ నిజామాబాద్ లేదండి, ఇప్పుడు వెళ్తున్నాం. ప్రతి ఇయర్ వస్తాం. దర్శనం ఇప్పుడు అవుతుందా? ఇప్పుడే అవుతుంది. రద్దీ చాలా ఉన్నట్టుంది. చాలాసేపు అయింది. ఇక్కడ మేము యాక్చువల్గా ప్రోగ్రామ్ కోసం వచ్చినాం. మాకు డిపిఆర్ఓ ఆధ్వర్యంలో అండ్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు మేమందరం కూడా. సో ప్రోగ్రామ్ అయిపోయింది, ఇంకా దర్శనానికి వెయిట్ చేస్తాం. భక్తులకు వచ్చేటువంటి భక్తులకు అనుగుణంగా ఆలయాల్లోనూ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కొనసాగించారు. అటు దక్షిణ కాశీగా పేరినటువంటి బిచ్కుంద కాశీ విశ్వనాథ ఆలయంలోనూ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. అక్కడ కూడా కళ్యాణోత్సవం, రథోత్సవం ఘనంగా నిర్వహించేందుకు పెద్ద సంఖ్యలో ఏర్పాట్లు చేసింది. అక్కడ కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు కాబట్టి పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా చేసినట్టుగా చెప్తున్నారు. మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో శివరాత్రి వేడుకలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్.